ఈ అమ్మాయికి వాళ్ళ కోచ్ 5 కేజీలున్న ఒక యాంక్లెట్‌ని ఏస్తాడు. ఆ అమ్మాయి స్విమ్మింగ్‌కెళ్తూ ఉంటుంది. కానీ ఆ అమ్మాయి దాన్ని తేలిగ్గానే మోసేస్తుంది. స్విమ్మింగ్‌కెళ్ళినప్పుడు సడెన్‌గా ఆ యాంక్లెట్ కింద పడిపోతుంది. దాంతో ఆ అమ్మాయి ఒక్కసారిగా గాల్లో ఎగిరి చివరి వరకు ఎళ్ళిపోతుంది. ఒకేసారి అంత జంప్ చేయడంతో అక్కడున్న వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు. నిజానికి ఈ అమ్మాయి వాళ్ళ నాన్న రెండో పెళ్లి చేసుకుంటాడు. దానివల్ల ఇంట్లో ఈ అమ్మాయి అవమానాలు పడుతూ ఉంటుంది. కానీ ఈ అమ్మాయి టాలెంట్ చూసిన ముగ్గురు కోచ్‌లు ఖచ్చితంగా ఈ అమ్మాయి విన్ అవ్వాలని చెప్పి 5 కేజీలు యాంక్లెట్‌ని వేస్తారు. అయినా సరే చాలా ఫాస్ట్‌గా స్విమ్ చేస్తుంది. ఇంకో పక్క తన స్టెప్ సిస్టర్ కూడా స్విమ్మరే. దానివల్ల ఈ అమ్మాయి అంటే అస్సలు నచ్చదు. వాళ్ళమ్మ చివరి గుర్తైన టెడ్డీ బేర్‌ని కూడా నిప్పుల్లో పారేస్తుంది. అది చూసి ఈ అమ్మాయికి చాలా కోపమొస్తుంది. మా అమ్మ చివరి గుర్తుని పారేస్తావా అని ఒక్కటి పీకుతుంది. దాంతో ఆ అమ్మాయి చాలా అంటే చాలా దూరం పడుతుంది. అప్పుడే ఈ అమ్మాయికి అర్థమవుతుంది తనకున్న శక్తి ఏంటో. తనకున్న కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక అక్కడున్న బాల్‌ని గట్టిగా తంతుంది. కానీ అది 20 కేజీలు ఉంటుంది. అదెళ్లి గోడకు అతుక్కుపోతుంది. దాంతో వాళ్ళ ఇంట్లో ఉన్న అసిస్టెంట్స్ అందరూ కూడా ఆ అమ్మాయిని ఆపుతారు. అక్కడున్న వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు. వాళ్ళ తాతగారు వచ్చి అసలు ఎవరి బాల్‌ని కదపగలిగింది? అది కూడా కింద నుంచి గోడకేసి కొట్టగలిగారా? ఎవరిది నేను తెలుసుకోవాలి అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇంతలోపే వాళ్ళ తాతగారికి తెలుస్తుంది. వాళ్ళ మొదటి మనవరాలే ఇలా చేసింది అని చెప్పి ఆ మనవరాలిని తీసుకొచ్చి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నకి దగ్గర మోకాళ్ళు వేయించమని అడుగుతుంది. నన్ను ఇలా కొట్టింది తను ఎలాగైనా శిక్షించాలి అని చెప్పి తన స్టెప్ సిస్టర్ అంటూ ఉంటుంది. దాంతో వాళ్ళ నాన్నకి ఏం చేయాలో అస్సలు అర్థం కాదు. కానీ వాళ్ళ నాన్న వాళ్ళ రెండో పెళ్ళం మాత్రం అస్సలు ఊరుకోదు. ఎలా అయినా సరే నిన్ను శిక్షించాలి, నువ్వు మోకాళ్ళ మీద కూర్చొని సారీ చెప్పాలి అని చెప్పేసరికి వాళ్ళ నాన్న కూడా అదే చెప్తాడు. ఇలా కొడతావా నీ చెల్లిని, మోకాళ్ళ మీద పడు అని చెప్పి అంటారు. ఇంకా చేసేది ఏం లేక మోకాళ్ళ మీద కూర్చొని నన్ను క్షమించండి అని చెప్తుంది. కానీ తన రెండో పెళ్ళం అంతటితో ఆగదు. నువ్వు ఎలా అయినా సరే నీ చేతిని కర్రతో కొట్టుకోవాలి అనేసరికి కర్రతో కొట్టుకుందామని సిద్ధమవుతుంది. అంతలోపే తన ఆంటీ వచ్చి తన చెయ్యిని పట్టుకుంటుంది. ఆపేసి తనకి స్విమ్మింగ్ కాంపిటీషన్ ఉంది రేపటితో, ఖచ్చితంగా తన చేయికి ఏమైనా జరిగితే తను స్విమ్మింగ్ కాంపిటీషన్ లో పాల్గొనలేదు, ఇది మన ఫ్యామిలీకి అవమానం అని చెప్పేసరికి వాళ్ళ నాన్న సరే కాంపిటీషన్ లో నువ్వు మీ చెల్లిని మించి ఫస్ట్ వస్తే ఖచ్చితంగా నువ్వు చేయిని విరగొట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఫస్ట్ రాకపోతే మాత్రం నువ్వు చేయిని విరగొట్టుకోవాలి అని చెప్తాడు. కాంపిటీషన్ లో ముందు వాళ్ళ చెల్లి వెళ్తుంది. వాళ్ళ చెల్లి చీటింగ్ చేసి ఇంకొక అమ్మాయిని ఓడించి తను గెలిచేస్తుంది. కానీ ఈ అమ్మాయి మాత్రం నిజాయితీగా ఆడి ఇంకొక అమ్మాయిని ఓడించి చివరికి వస్తుంది. ఫైనల్ రౌండ్ లో వాళ్ళ చెల్లి అలాగే ఈ అమ్మాయి మిగులుతారు. ఎలా అయినా సరే గెలవాలి నేను, లేకపోతే నన్ను శిక్షించబడతాను అని చెప్పి అనుకుంటుంది. ఇద్దరు పోటీలోకి సరాసరి దిగుతారు. వాళ్ళ చెల్లి మళ్ళీ ముందులాగే సుడిగుండల్లా చేసి ఆ అమ్మాయిని చీట్ చేసి గెలవాలనుకుంటుంది. కానీ ఎప్పుడైతే సడన్ గా ఆ అమ్మాయికున్న కడియం విరిగిపోతుందో అది కింద పడగానే ఈ అమ్మాయి ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి పైనుంచి చివరి వరకు అందుకుంటుంది. అది చూసి వాళ్ళ నాన్న షాక్ అయిపోతాడు. సబ్స్క్రైబ్.